మనిషి జీవితం పల్లె నుంచి పట్టణానికి షిఫ్ట్ అయ్యింది. టెక్నాలజీ పెరిగింది. సాంకేతిక సాయంతో మనిషి కాళ్ళు కదపకుండానే సౌకర్యాలు ఒళ్ళో వచ్చి వాళ్తున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనిషి మాత్రం వెన్నెముక లేనివాడైపోతున్నాడు. గతంలో ఆర్థికంగా అండలేని వారి వెన్నెముక లేనివాడని అనేవారు. కానీ ఇప్పుడు నిజంగానే వెన్నెముక సమస్యలతో మనిషి కదల్లేని స్థితికి వచ్చేశాడు. వెన్నుపూసల మధ్య దూరం పెరిగితే సమస్యే, అదే దూరం తగ్గితే ఆ సమస్య 10 రెట్లు పెరుగుతోంది. దీన్నే వైద్య పరిభాషలో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు. కేవలం జీవన విధానంలో మార్పులేనా, లేక యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయా అనేది ఇప్పుడు చూద్దాం. వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు మనిషికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మాత్రం వ్యాధి నిరోధక శక్తి అతిగా పెరగటం వలన వచ్చే రోగం. అంటే మన శరీరాన్ని రక్షించాల్సిన వ్యవస్థ పరోక్షంగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టడమన్నమాట. ప్రతిరోజు శరీరం చేసే అనేక పనుల వలన వెన్నెముకతో పాటు కీళ్లలో కొంత అరుగుదల ఉంటుంది. దీనికి పరిష్కారంగా శరీర వ్యవస్థ దానంతట అదే కొత్త కణజాలాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే ఈ ఉత్పత్తి అతిగా జరిగినప్పుడు వెన్నెముక వెర్టిబ్రాల్ మధ్య అంటే వెన్నుపూసల మధ్య ఉండాల్సినంత గ్యాప్ తగ్గిపోతుంది. కదలికకు కావలసినంత దూరం వెన్నుపూసల మధ్య ఉండదు. దీంతో మనిషికి అటు ఇటు శరీరాన్ని కదల్చటం కూడా కష్టమైపోతుంది. అంతకు మించి భరించలేని వెన్ను నొప్పి బాధిస్తుంది. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మాత్రం 20 నుంచి 30 ఏళ్ల వయసు నుంచే ప్రభావం చూపిస్తుంది. స్త్రీల కంటే పురుషుల్లోనే ఈ సమస్య అధికం. అన్నింటికీ మించి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ జన్యుపరంగా సంక్రమించే అవకాశాలు ఎక్కువ. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన కీళ్ళ వ్యాధి. ఇది ముఖ్యంగా మగవాళ్ళలో చూస్తుంటాం. దీని ముఖ్య లక్షణం ఏమిటంటే నడుంలో విపరీతమైన నొప్పి రావడం. ముఖ్యంగా ఉదయం పూట చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు నిద్ర లేచిన తర్వాత కూడా మంచం నుంచి లేవాలంటే లేవలేని పరిస్థితి. నడుము బాగా బిగుసుకుపోయి ఉంటుంది. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ పేషెంట్స్కి HLA-B27 అనే జీన్ ఉంటుంది. సుమారు 100 మందిలో 90 మందికి ఈ HLA-B27 జీన్ పాజిటివ్ ఉంటుంది. ఈ జీన్ ఉన్న వాళ్ళల్లో ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఏజ్ గ్రూప్ బిఫోర్ 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్, అంటే టీన్స్ నుంచి 45 ఏజ్ మధ్య వయస్కులకే ఈ జబ్బు వస్తుంది. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ జబ్బు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో నడునొప్పితో పాటు క్రమేపీ పై వరకు కూడా పాకుతుంది. మెడ వరకు కూడా ఈ నొప్పి వెళ్ళవచ్చు. తర్వాత మిగతా కీళ్ళకు కూడా వ్యాపించవచ్చు. ఉదాహరణకి షోల్డర్ జాయింట్స్, హిప్ జాయింట్స్, నీ జాయింట్స్. సుమారు 30% మందికి ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ నడునొప్పి స్టార్ట్ అయిన తర్వాత క్రమేపీ ఇది మిగతా కీళ్ళకి వ్యాపించే అవకాశం ఉన్నది. చిన్న జాయింట్స్లో కూడా ఈ వ్యాధి రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో కనిపించే ప్రధాన లక్షణం వెన్ను నొప్పి. దీనికి తోడు శరీరమంతా బిగుసుకుపోయినట్టు తయారవుతుంది. కళ్ళు ఎర్రబారడంతో పాటు ఇతర కంటి సమస్యలు కూడా ఈ వ్యాధి లక్షణాలు. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, తల తిరగడం, కండరాల నొప్పి, వాపు, చేతులు అరికాళ్లు తిమ్మిర్లెక్కడం, అరికాళ్లల్లో మంటలు లాంటి లక్షణాలు సైతం కనిపిస్తాయి. తరచూ జీర్ణకోశ సమస్యలు వస్తుంటే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ లక్షణాలపై దృష్టి పెట్టాలి. దీర్ఘకాలంగా ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సమస్య ఉంటే అది ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. వెన్నెముక ప్రభావం క్రమంగా నరాలపైన పడుతుంది. నరాల పటుత్వం తగ్గటం లాంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. సో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఎట్లా డయాగ్నోస్ చేస్తామంటే పేషెంట్ జబ్బు లక్షణాలను బట్టి. అంటే నడునొప్పి, సుమారు నడునొప్పి 3 నెలల పైబడి ఉండాలి. నడునొప్పి ఉదయం పూట ఎక్కువగా ఉండాలి, సుమారు గంట సేపు పైబడే ఉంటుంది. అట్లాగే రాత్రిపూట కూడా విపరీతమైన నడునొప్పి, కీళ్ళ నొప్పులు ఉంటాయి. మెడ కూడా బాగా పట్టేసి ఉండొచ్చు. తర్వాత మిగతా కీళ్ళలో కూడా నొప్పులు, వాపులు కనిపిస్తాయి. దీనికి సంబంధించిన కొన్ని టెస్ట్లు ఏం చేస్తామంటే HLA-B27 జెనెటిక్ టెస్ట్, అట్లాగే ఎక్స్రేస్. నడుముకి సాక్రిలాక్ జాయింట్స్ ఏరియాలో ఎక్స్రే చేస్తాం. దాంట్లో రేడియలాజికల్ చేంజెస్ కనిపిస్తాయి. అవసరమైతే MRI ఆర్ CT స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. రక్త పరీక్షల్లో మరికొన్ని ESR, CRP అనేవి అధికంగా ఉండవచ్చు. వీళ్ళలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ నెగిటివ్గా ఉంటుంది.
సో ఈ డయాగ్నోసిస్ అనేది జబ్బు లక్షణాలను బట్టి, తర్వాత రేడియలాజికల్ ఫైండింగ్స్ని బట్టి, అండ్ HLA-B27 పాజిటివ్గా ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ పరిగణలో తీసుకుని ఈ వ్యాధి నిర్ధారణ అనేది చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ మనం 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి నొప్పి టాబ్లెట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్. రెండో కోవకు చెందినవి స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ ఈ జబ్బులో ఎక్కువగా వాడడం జరగదు, ఇచ్చిన షార్ట్ డోసెస్ కొద్ది పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. మూడో కోవకు చెందినవి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటారు. వీటిని మళ్ళీ రెండు విధాలుగా విభజించవచ్చు, ఓరల్ అండ్ ఇంజెక్టబుల్. ఈ ఓరల్ డ్రగ్స్కి జబ్బు తగ్గినట్టయితే మనకి ఇంజెక్టబుల్స్ వచ్చినాయి. దీన్నే బయలాజిక్ డ్రగ్స్ అంటారు. ఇవి చాలా అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ మెడిసిన్స్. బయలాజిక్ మందులు అనేవి ఈ జబ్బు అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సమస్యను పూర్తిగా నయం చెయ్యగలిగిన చికిత్స ఏదీ లేదు. అయితే సమస్య ద్వారా వచ్చే వెన్ను నొప్పి, కీళ్లు పట్టేయడం లాంటి వాటిని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చు. ఎప్పటికప్పుడు మందులతో జీవితాంతం నెట్టుకు రావాల్సిందే. కాబట్టి వంశపారంపర్యంగా ఈ సమస్య ఎవరికైనా ఉన్నట్టు గుర్తిస్తే టీనేజ్ నుంచే జాగ్రత్త పడాలి. వెన్నెముక, కేళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ట్రీట్మెంట్తో పాటు డాక్టర్ చెప్పే అన్ని రకాల జాగ్రత్తలను పాటిస్తేనే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అదుపులో ఉంటుంది.